అందరూ ఎలా ఉన్నారు? మనం ఏదన్నా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మనము ఇంకా ఏదన్నా వెరైటీగా ట్రై చేద్దాము, దాంట్లో ఏదన్నా యాడ్ చేసి ఇంకా టేస్ట్ బాగా వచ్చేలా చేద్దాము అని అనుకుంటుంటాము. నేను ఈ రోజైతే నేను ఇలా చేశాను. నేను ఎప్పుడు క్యారెట్స్ ఇన్ని వేయను, జస్ట్ ఫ్రోజన్ క్యారెట్స్ ఉంటాయి అవి తీసుకొని జస్ట్ దాంట్లో యాడ్ చేయడము, లేకపోతే క్యాబేజ్ కూడా ఎవరు కట్ చేస్తారు అని అది యాడ్ చేయకుండా ఉండడము అలాగైతే చేస్తాను. ఇంతకీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఇలాగా ట్రై చేయడం అనేది చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది. అలాగా ఒకసారి మీ షేర్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకని ఈ రోజు షేర్ చేసుకుంటున్నాను మీతో. కానీ ఈసారి నాకైతే చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది, చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ తోటి నేను ఇలాగా క్యారెట్స్ ఎక్కువ కట్ చేశాను, అలానే క్యాబేజ్ కూడా ఎక్కువ కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇలాగా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేలాగా అయితే చేశాను. చాలా ఇష్టంతో చేశాను. అందుకే అనుకుంటా ఎప్పుడు వచ్చేదానికన్నా టేస్ట్ ఇంకా చాలా బాగా వచ్చింది. ఎప్పుడు చేసేదానికన్నా అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ తో చేసినప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఏదో చెయ్యాలి కాబట్టి అన్న చేసినప్పుడు టేస్ట్ అయితే కరెక్ట్ గా రాదు. అలా నాలాగే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీరైతే కింద కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు మొత్తం సాసెస్ అవన్నీ వేసుకొని ఎగ్స్ వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు కుక్ చేసిన రైస్ ని ఇంకా డైరెక్ట్ గా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము పొడి పొడి చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను చేసేలాగా రైస్ చేస్తే జస్ట్ ఇలా వేసి ఇలాగ 1 టైం ప్రెస్ చేసాము అంటే మొత్తం ఇదిగోండి ఇలా సపరేట్ అయిపోతుంది. రైస్ ని మళ్ళీ సపరేట్ గా వేసుకొని అంత అవసరం ఉండదు కాబట్టి నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవద్దు. నేను కుక్ చేసిన స్టైల్ నాకు తెలుసు కాబట్టి నేను ఇంకా ఇలా డైరెక్ట్ గా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా సాల్ట్ స్పైస్ అదంతా కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఇంకా డైరెక్ట్ గా తినేయడమే. ఇలాగా మా సండే లంచ్ డిన్నర్ మొత్తం ఇలాగైతే కంప్లీట్ అయిపోయింది. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మీ సండే ఎలా గడిచింది అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.